అంటే ఏదైనా సబ్జెక్ట్ ని రకరకాలుగా తీయొచ్చు అని పాయింట్. ఇప్పుడు దీంట్లో ఎన్నుకున్న విధానంలో ఒకటి చాలా డార్క్ గా సీరియస్ గా తీసి ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు, ఇంకొక అతను ఏదైనా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్. అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో, అంటే ఉన్న కంటెంట్ లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటది. అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమాకి పనికి వస్తాడని నాకు రావచ్చు. నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తారు అది. సో వాళ్ళకున్న సబ్జెక్టు, వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సంబడి గుడ్ ఇన్ దిస్. ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుగుతాను. అప్పుడేంటి, ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. ఇది వరకు ఆర్జీబీ చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా, ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ఏమైనా తీయగలుగుతారు? అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఈ రెండు క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్కి వచ్చారు మీరు. ఇక బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా, ఒకప్పుడు ఆర్జీవీ అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా, అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూ మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉంది మనకి. ఆర్జీవీ ప్రిన్సిపల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత పోయారు. సినిమాకి సంబంధించి మీరు ఏదైతే అంటే నేర్పిస్తున్నారో, ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా, మీరు ఎంత గుర్తించినా, ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్ కి ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ద హయ్యర్ యూ వాంట్ టు గో, ద ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్. అది వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో యూ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్. మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ మనస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళు అంతమందిని చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటున్నారు ఈ తరం దర్శకులు?